మార్కెట్లో మనం చాలా ప్యాటర్న్స్ అనేది ట్రేడ్ చేస్తూ ఉంటాం. అందులో ఒక ప్యాటర్న్ అనేది చాలా ఇష్టం నాకు. ఆ యొక్క ప్యాటర్న్ గురించి మనం ఏంటంటే డీప్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే డబుల్ బాటమ్ అనమాట. మనం చాలాసార్లు ట్రేడ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ ప్యాటర్న్స్. బట్ డబుల్ బాటమ్ అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని కొద్దిగా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుందాం. అసలు డబుల్ బాటమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందో ఒకానొక పాయింట్ దాకా రావటం అనేది జరుగుతుంది. ఆ పాయింట్ దగ్గర ఏం జరుగుతుందంటే మార్కెట్ అనేది బౌన్స్ అనేది జరుగుతుంది అనమాట. బౌన్స్ని మనం ఏమనుకోవచ్చు అంటే షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. అంటే ఈ యొక్క ర్యాలీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ప్రాఫిట్ అనేది తీసుకుంటారు, అంతే కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర సెల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి అది 60 రూపాయలకు వచ్చేసింది. ఇది 60 రూపాయలు అనుకుందాం ఈ లెవెల్ అనేది. అప్పుడు ఆబ్వియస్గా ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ అని చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా బై చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ బౌన్స్ని ఏంటంటే మనం జనరల్గా రిలై చేయం, అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జస్ట్ వీళ్ళు ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు జస్ట్ రికవర్ చేస్తున్నారు. దీన్ని రికవరీ అని కూడా అని పిలవచ్చు అనమాట ప్రస్తుతానికి. సో మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది రావడం జరుగుతుందో, ఒకవేళ నిజంగా ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క సపోర్ట్ అయితే ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డిఫెండ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి స్టాకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ రీవిజిట్ చేయడానికి ఈ యొక్క లెవెల్ని. అయితే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, గమనించండి. మనకి ఈ యొక్క లెవెల్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మార్కెట్ ఇంకా వీక్ ఏమో అనిపిస్తుంది. బట్ ఎనీహౌ దాని గురించి ఏంటంటే మన చార్ట్ మీద డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఈ యొక్క లెవెల్ నిజంగా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఏదైతే ప్రీవియస్గా బౌన్స్ అనేది జరిగిందో దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా రెసిస్టెన్స్ అంట. రెసిస్టెన్స్ అనేది ఎందుకన్నామంటే మార్కెట్ ఈ యొక్క లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సప్లై అనేది క్రియేట్ అయింది. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే ఇది పైకి వస్తుందో మళ్ళీ సెల్లింగ్ చేద్దాం ఫ్రెష్గా అని చెప్పేసి, అందుకని ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ అంట. బట్ యాజ్ పర్ ద బుక్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని అప్రోచ్ అవుతుందో ఇక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే దెన్ ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం యాజ్ పర్ ద బుక్ అనమాట. బట్ దాని తర్వాత మనకేంటంటే ఈ యొక్క విడ్త్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిస్టెన్స్ మనకి 20 రూపీస్ ఉందనుకుందాం. ఏది ఈ యొక్క సపోర్ట్ నుంచి ఈ యొక్క రెసిస్టెన్స్కి మనకి నెక్స్ట్ టార్గెట్ ఏం చేస్తామంటే ఈ యొక్క 20 రూపీస్ అనేది టార్గెట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది మనకి నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇది బ్రేక్అవుట్ లెవెల్ నుంచి కూడాను, బ్రేక్అవుట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్ నుంచి. ఇది వెరీ సింపుల్. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ యొక్క సపోర్ట్ దగ్గర ఓకే ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ కూడా జరుగుతుంది. ఈ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఫోకస్ చేయాలి. అది వచ్చేసరికి వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఏ విధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అనేది కూడా అబ్జర్వేషన్ అనేది చేయాలి. దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడింగ్ డెసిషన్ అనేది తీసుకోవాలి. అయితే ఈ యొక్క డబుల్ బాటమ్ ప్యాటర్న్ని నేను కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తానన్నమాట. ఇన్స్టెడ్ ఏంటంటే మనం ఈ లెవెల్ దగ్గర బై చేసేటప్పటికి ఇది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది జరిగి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కాబట్టి మనకేంటంటే పాజిబుల్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకొని దీనికంటే ముందే కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవడానికి ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకునే దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ అనుకుందాం, ఇక్కడ ఎంట్రీ తీసుకునే దానికంటే కూడా ఇది 80 రూపీస్ అనుకున్నాం. ఇది బెటర్ అనమాట. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటుంది. స్మాల్ రిస్క్, ఇక్కడేమో బిగ్ రిస్క్ ఉంటుంది. ఓకే, అందుకని ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టు మార్కెట్ ఎప్పుడైతే బౌన్స్ అయిందో చూడండి, ఈ యొక్క పాయింట్ని ఫస్ట్ పివోట్ పాయింట్ అంటాం. పివోట్ పాయింట్ దగ్గర ఏంటంటే వాల్యూమ్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఈ యొక్క ఫస్ట్ బేస్ అనేది క్రియేట్ అయింది కదా, దీన్ని మనం రికవరీ పాయింట్ అనుకోవచ్చు, లేకపోతే పివోట్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్గా కంపేర్ చేసినప్పుడు ఎక్కువ వాల్యూమ్స్ అనేది ఉండాలి.
అంటే ఏంటంటే సెల్లింగ్ చేసేవాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు, బయింగ్ చేసేవాళ్ళు బయింగ్ చేస్తున్నారు, అందుకని వాల్యూమ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి సెకండ్ టైం రీవిజిట్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూమ్స్ కూడా రైజ్ అవుతూ ఉండాలన్నమాట. ఏది మార్కెట్ ఇలా డెవలప్ అవుతున్న కొంది అప్ సైడ్ వాల్యూమ్స్ అనేది రైజ్ అనేది కనిపించాలి. ఎప్పుడైతే ఈ యొక్క క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవుతుందో మనం ఏంటంటే ఈ యొక్క పాయింట్ దగ్గర బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ అనాలిసిస్ అండ్ ప్రైస్ యాక్షన్ లాంగ్ ఎంట్రీ అనేది ఎయిదర్ ట్రెండ్ లైన్ కానీ లేదంటే ఈ యొక్క హారిజంటల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కానీ పార్టిసిపేట్ అనేది చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం, మనకేంటంటే ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఆబ్వియస్గా డౌన్ ట్రెండ్లో ఉంది, చాలా స్ట్రాంగ్గా ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. వచ్చిన తర్వాత పర్టికులర్ లెవెల్లో మనకేంటంటే కొంత రికవరీ అనేది కనిపించింది అనమాట. ఓకేనా, కొంత రికవరీ అనేది కనిపించింది. దాని తర్వాత ఒక హై అనేది క్రియేట్ చేసింది. ఓకే, ఇది మనం బేస్ 1 అనుకోవచ్చు, లేకపోతే పివోట్ 1 అనుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఏమైందంటే సేమ్ లెవెల్ని సేమ్ బేస్ని మళ్ళీ టెస్ట్ చేసింది. ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అనమాట, దాని గురించి చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ బేస్ అనేది వచ్చిందో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది రైజ్ అవడం అనేది కనిపించింది. సో యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఈ యొక్క లెంత్ అనేది ఏదైతే ఉందో ఈ లెంత్ అనేది మనం ఏంటంటే టార్గెట్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ టార్గెట్, 20 ఉంటే 20 టార్గెట్. బట్ ఇక్కడ నేనేం చేశానంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను డయాగ్నల్గా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ క్లారిటీగా ఏంటంటే మనకి ఈ రెండు కూడాను స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది రీచ్ అవుతుందో వాల్యూమ్స్ అనేది చాలా బిగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్గా ఇంత వాల్యూమ్స్ లేవు. అంటే మీనింగ్ ఏంటి, ఈ వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క పార్టిసిపేషన్లో సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు. ఎందుకు ప్యానిక్కి వెళ్ళేసి సెల్ చేసేవాళ్ళు భయపడి సెల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క ప్యానిక్ని అడ్వాంటేజ్గా తీసుకొని బయింగ్ చేసుకునే వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఎక్కువ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ మీద పెద్దగా ఫోకస్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ అనేది బౌన్స్ అయిందో ఈ వాల్యూమ్స్ అనేది ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, ఈ యొక్క పాయింట్ దగ్గర బయర్స్ సెల్లర్స్ అనేది మీట్ అయ్యారు, అందుకని హ్యూజ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది అని చెప్పేసి. దాని తర్వాత సెకండ్ బోటమ్ అనేది క్రియేట్ అయింది. ఇది వచ్చేసరికి మనకి బోటమ్ 1 అన్నాం కదా, ఇది బోటమ్ 2 అనమాట. సో బాటమ్ 2 అనేది వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో గ్రీన్ క్యాండిల్స్ అనేది రైజ్ అవుతున్నాయి అనమాట. దీని అర్థం ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇన్స్టెడ్ సెల్లర్స్. అందుకని మనకేంటంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఇక్కడ నేనేం చేశానంటే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ. ఈ థర్డ్ పాయింట్ అనమాట, థర్డ్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో యాజ్ పర్ ద బుక్ ఏంటంటే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. బట్ నేనేం ప్రిఫర్ చేస్తున్నానంటే ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో ఇనీషియల్గా ఏంటంటే జనరల్గా మనం స్వింగ్లో అనే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. లేదు అంటే కూడా ఈ యొక్క రీసెంట్ మేజర్గా ఏదన్నా స్వింగ్స్ అనేది కనిపిస్తే కూడా మనం ఏంటంటే అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్లియర్గా బ్రేక్అవుట్ అయితే అయింది, ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేది చాలా బిగ్గర్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. అంటే ఎవరైతే డంప్ చేశారో కొంతమంది అయితే ఇక్కడ బై చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం ప్రైస్ మీద ఫోకస్ చేయొద్దు, బట్ వాల్యూమ్స్ మీద ఫోకస్ అనేది చేయండి. వాల్యూమ్స్ అయితే సాటిస్ఫై అవుతున్నాయి. అండ్ సెకండ్ టైం రీవిజిట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండికేషన్ క్యాండిల్ మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ట్రాప్ క్యాండిల్ అని చెప్పేసి, ఇది ట్రాప్ క్యాండిల్ అనమాట. సో ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయితే జనరల్గా ఎంట్రీ తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద ట్రాప్ క్యాండిల్. బట్ అగైన్ ఇక్కడ డబుల్ బాటమ్ అనేది దీన్ని కూడా ఏంటంటే మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ క్యాండిల్ అనేది రైజ్ అవుతున్నాయి అనమాట. అంటే మార్కెట్ ఈ యొక్క డబుల్ బాటమ్ని యాక్సెప్ట్ చేసింది. అండ్ ఏదైతే మార్కెట్ ర్యాలీ అవుతుందో ఆ ర్యాలీలో ఎక్కువ మంది పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి వాల్యూమ్ అనేది ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ వాల్యూమ్ ప్రీవియస్ ఏదైతే స్టాక్ ఉందో మనం డిస్కస్ చేసుకున్నాం అంత అగ్రెసివ్గా లేవు. ఎందుకంటే కొన్ని స్టాక్స్లో ఏంటంటే నార్మల్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది, కొన్నిట్లో ఏంటంటే చాలా అగ్రెసివ్గా వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. బట్ మన కండిషన్స్ ఏంటంటే వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది. దాని తర్వాత మనకి మార్కెట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్ సైడ్
ఆ వాల్యూమ్ అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అంత అగ్రెసివ్గా లేదు కానీ వాల్యూమ్ అయితే క్లియర్గా రైజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే మనకి బుక్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అండ్ ఈ యొక్క పాయింట్ దగ్గర ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెడతాం. ఇక్కడ నుంచి మనం 1:1 ఈ యొక్క డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ ఉంటే మనం 50 పాయింట్స్ టార్గెట్ అయితే తీసుకుంటాం. ఈ కేసులో టార్గెట్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క 2 లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం వల్ల మనం రిఫైన్ చేసిన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది అండ్ యాజ్ పర్ ద బుక్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది. కోర్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకున్నట్టే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ చూసుకున్నట్టయితే మనంగానే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఎంట్రీ అనేది తీసుకున్నట్టయితే ఈ యొక్క 11.3% రిటర్న్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ ఈ యొక్క నెక్ లైన్ దాకా వెయిట్ చేసి ఎంట్రీ అనేది తీసుకున్నట్టయితే మనకేంటంటే 8.3% అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే 2.5 to 3% అనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ డిస్కస్ చేసుకున్న స్టాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ దగ్గర తీసుకుంటేనేమో దగ్గర 14% రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ నెక్ లైన్ దగ్గర కానీ తీసుకున్నట్టయితే 9.4% రిటర్న్ అనేది రావడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ రెండు కూడా ఏంటంటే వర్కౌట్ అయినాయి. మనకి సిగ్నిఫికెంట్గా ఈ యొక్క బ్రేక్అవుట్ అనేది జరిగిన తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఏంటంటే మనకి మేజర్గా ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏంటంటే పార్షియల్గా ఒకవేళ టార్గెట్ రాలేదనుకోండి పార్షియల్ బుకింగ్ అనేది కూడా చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క డబుల్ బాటమ్ని ట్రేడ్ చేసే పద్ధతి విత్ వాల్యూమ్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.